శ్రీ అయ్యప్ప స్వామి చరిత్ర. పాండ్య రాజ్యంలోని పండల రాజు రాజశేఖరుడు ఒక ధర్మపరుడు, న్యాయపరుడు. ఆయనకు సుఖసౌఖ్యాలు అన్నీ ఉన్నా ఒక పెద్ద బాధ ఉంది. ఆయనకు పిల్లలు లేరు. ఒకరోజు వేటకు అడవికి వెళ్లిన రాజు పంపా నది దగ్గర ఒక చిన్న బిడ్డ రోదన వినిపించింది. అక్కడ చూసేసరికి ఒక కమల పువ్వు మీద బంగారు కంఠమాల ధరించిన శిశువు ప్రకాశిస్తూ కనిపించాడు. రాజు ఆశ్చర్యపోయాడు. అప్పుడే ఒక మహర్షి ప్రత్యక్షమై అన్నారు, రాజా, ఈ బాలుడు సాధారణుడు కాదు. ఇతడు హరిహరపుత్రుడు. భగవంతుడు విష్ణువు మోహిని రూపంలో ఉన్నప్పుడు శివుడితో కలిసినప్పుడు పుట్టిన దైవబాలుడు. ఇతడిని నీ కుమారుడిగా పెంచు. రాజు ఆ బిడ్డను ఇంటికి తీసుకువెళ్లి మణికంఠుడు అని పేరు పెట్టాడు. ఎందుకంటే అతని మెడలో మణి, గంట ఉంది. మణికంఠుడు పెరిగే కొద్దీ ఆయనలో దైవ జ్యోతి వెలిగేది. ఆయన జ్ఞానం, ధైర్యం, కరుణతో అందరినీ ఆకట్టుకున్నాడు. రాణి కుట్ర. రాణికి మాత్రం అసూయ కలిగింది. తన స్వంత కుమారుడు రాజు కావాలని ఆమె ఆశించింది. ఒకరోజు ఆమె నకిలీ వ్యాధి నటించి పడిపోయి, నాకు పులిపాలే మందు అవుతుంది అని రాజుతో చెప్పింది. రాజు ఆశ్చర్యపోయాడు. అప్పుడే మణికంఠుడు ముందుకొచ్చి, తండ్రి, చింతించవద్దు, నేను పులిపాల తెచ్చి తల్లిని నయం చేస్తాను అని చెప్పాడు. రాజు ఆగమని చెప్పినా మణికంఠుడు దైవ సంకల్పంతో అడవికి వెళ్లాడు. మహిషి సంహారం. అడవిలో మహిషి అనే రాక్షసి రాజ్యాన్ని భయపెడుతుండేది. ఆమెకు శాపముంది. హరపుత్రుడు మాత్రమే తనను చంపగలడు. మణికంఠుడు యుద్ధం చేసి మహిషిని సంహరించాడు. ఆ వెంటనే శివుడు, పార్వతీదేవి ప్రత్యక్షమై, ఇప్పుడే నీ దైవరూపం ప్రపంచానికి ప్రసిద్ధమవుతుంది అని ఆశీర్వదించారు. పులుల మీద రాజమహలానికి రాక. రాణి చెప్పిన కోరిక నెరవేర్చడానికి మణికంఠుడు పులుల మీద ఎక్కి రాజమహలానికి వచ్చాడు. అది చూసి అందరూ భయపడ్డారు. రాణి తన తప్పు గ్రహించి మణికంఠుని క్షమించమని వేడుకుంది. మణికంఠుడు దయతో అన్నాడు, ఇది నా విధి. నేను అడవికి తిరిగి వెళ్లి భక్తులను కాపాడుతాను. శబరిమల అయ్యప్ప ఆలయం. మణికంఠుడు శబరిమల కొండపై తపస్సు చేశాడు. చివరగా రాజుతో అన్నాడు, ఈ స్థలంలో నాకు ఆలయం కట్టించు. ప్రతి సంవత్సరం 41 రోజుల వ్రతం ఆచరించి భక్తులు ఇక్కడికి వస్తే వారికి నా దివ్య దృష్టి లభిస్తుంది. ఆ ఆలయం ఇప్పుడు శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం, శబరిమల. ప్రతి భక్తుడు ఈ మంత్రాన్ని జపిస్తాడు, స్వామియే శరణం అయ్యప్ప.